ఈరోజు మనం అంటున్నాం, దేవా ఈ పాప నుండి నన్ను విడిపించవా, ఈ పాప నుండి నన్ను తీసి మెమరీ కార్డు తీసి పడేవే. ఉదయ్ కొంచెం డిసిప్లిన్ పెట్టుకో. క్రమశిక్షణ కోరము పాపములో ఏలబడుతూ ఉన్నాము. క్రమశిక్షణ కోరకన అబ్బా 50,000 ఫోన్ పడేదా, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేయి, నువ్వు అంటున్నావు 50. నీ దేహం విలువ ఎంత, నీ ఆత్మ విలువ ఎంత? దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఒకవైపు వేసి ఆత్మ ఒకవైపు వేస్తే ఏది విలువైందంట? ఆత్మే విలువైందంట. ఈరోజు ఎంతోమంది డబ్బును చూస్తున్నారు కానీ మనిషి విలువను చూడట్లే. నిన్ను నువ్వు విలువగా ఎంచట్లే, నీ ఫోన్కి ఇచ్చే విలువ కూడా నీకు నువ్వు అవ్వట్లే. నీ దేహం దేవుని ఆలయమని మీరు ఎరుగరా? దాన్ని పాడు చేస్తే యేసుప్రభు అంటాడు, నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు. దేవుని ద్వారా నాశనం అయ్యే వారు ఎంతోమంది కనబడుతున్నారు. న్యాయ తీర్పు ఉందండి, జాగ్రత్త. ప్రతి వాని క్రియల గురించి లెక్క అడిగే రోజు ఉంది, జాగ్రత్త. దేవుడు మన జీవితంలో కోరుతున్నాడు, మనము ఫలించాలి.